నిఖిత చూడు ఎంత ఫాస్ట్గా వచ్చిందో. దాదా ఈరోజు వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ అండి. మ్యాంగో పికిల్ పెట్టబోతున్నాం, అలాగే మార్నింగ్ క్యాటరింగ్స్ ఉన్నాయి, ఆఫ్టర్నూన్ కూడా కొన్ని టేబుల్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి అనమాట. కంటిన్యూస్ గా టీమ్ అందరూ కూడా ఈరోజు బ్రేక్ లేకుండా వర్క్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళకి మ్యాంగో పికిల్ రైస్ కావాలని. సో డే స్టార్ట్ చేయాలి. కారం కేజీ కదా, ఇంకా పావు కిలో వేయాలంట. ये पूरा मिक्स करना है. పప్పు నూనె కాబట్టి స్మెల్ బాగుంది, మనకు మంచి అరోమా వస్తుంది. మొత్తం మామిడికాయకి ఇలా పట్టేయాలి ఉప్పు కారం. మనం చేసే ఆవకాయకి మనకి మామిడికాయ ముక్క ఎంత ఇంపార్టెంటో వెల్లుల్లి కూడా అంతే ఇంపార్టెంట్. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరంటే ఫాస్ట్గా చేస్తున్నాను, నేను అంత ఫాస్ట్గా కలపలేకపోతున్నా. ఇంకొంచెం వేద్దాం ఆయిల్, సరిపోద్దా? సో అంతా మంచిగా మ్యాంగో పికిల్ మొత్తం కలిపేసి పెట్టాము. ఇది ఈరోజు జాడీలో పెడితే మనకి మేఫర్ మ్యాంగో ఫెస్టివల్కి ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. రేపు ఈవినింగ్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి ఉప్పు కారం నూనె అవి సరిపోయినాయో లేవో చూసుకొని ఒకసారి కలిపి మళ్ళీ 4-5 days తర్వాత ఓపెన్ చేస్తే సెట్ అయిపోద్ది. కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు వీటికి క్లాత్ కట్టి టై చేసేసి రేపు సాయంత్రం మళ్ళీ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. మళ్ళీ 3 days తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. ఈ రోజైతే మొత్తం 150 కాయలతో పెట్టాము. ఇంకొక బ్యాచ్ రేపు పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే మాల్ రెడీగా అన్నం వేడన్నం తెచ్చుకొని నుంచున్నారు అది కలిపి పెట్టమని. ఈ రోజుకైతే మేము మ్యాంగో పికిల్ రైస్ ఎంజాయ్ చేయబోతున్నాం. కొంచెం నెయ్యి ఉందా? చిన్నప్పుడు అమ్మలు చేసినప్పుడు మేము ఎగబడేవాళ్ళం, ఇప్పుడు నేను కలుపుతున్నాను. నిఖిత అయితే కలపడం స్టార్ట్ చేయగానే అన్నం పెట్టడానికి కుక్కర్లో. నా చేయి చిన్నదిరా, నాకు పెద్ద ముద్ద రాదు. నిఖిత చూడు ఎంత ఫాస్ట్గా వచ్చిందో. దాదా చిన్న చెయ్యా. ज़्यादा कहते हैं थोड़ा.